ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరులకు పాల్పడుతున్న వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శివభాస్కర్ వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తి పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకొని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 5 చోరీలకు పాల్పడ్డాడు. ఇతను ఇనుప రాడ్ ఉపయోగించి తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తాడని తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు డిఐ రాజేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో టీమ్గా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చేపట్టగా సంజయ్ అడ్డగుట్టలో ఓ హాస్టల్లో ఉంటూ దొంగతనాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని అతని వద్ద 12 లక్షల విలువ చేసే 20.7 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంజయ్ గతంలోనూ చిత్తూరు జిల్లాలోని తిరుపతి తదితర ప్రాంతాల్లో 5 చోరీలకు పాల్పడినట్టు ఏసీపీ తెలిపారు. హౌస్ బ్రేకింగ్ అఫెండర్ అంటే పగలపూట మాత్రమే అఫెన్స్ చేస్తాడు. ఇన్మేట్స్ ఆబ్సెంట్ ఉన్న ఇళ్లలో చూసి దొంగతనం చేస్తుంటాడు. ఇతని పేరు పెదవల్లి సంజయ్ కుమార్ అలియాస్ సంజయ్. యాక్చువల్లీ ఇతను హ్యాబిచువల్ అఫెండర్. తిరుమలలో కూడా అంటే తిరుమల చిత్తూరు డిస్టిక్లో కూడా ఒక 5 అఫెన్సులు చేసింది. తర్వాత ఇక్కడ అడ్డగుట్టలోకి వచ్చి ఒక హాస్టల్లో ఉంటూ లాస్ట్ మంత్ ఒక 5 అఫెన్సులు మన కేపీహెచ్బీలో చేశాడు. సో ఆల్మోస్ట్ 12 lakhs వర్త్ ప్రాపర్టీ దొంగతనం చేయడం జరిగింది. ఎవరైతే ఇన్మేట్స్ ఉండరో అది అబ్జర్వ్ చేసి మార్నింగ్ టైం ఇంటి లాక్ని ఐరన్ రాడ్తో బ్రేక్ చేస్తారు. అది ఇతను మోడస్ ఆపరేండి. అయితే మన క్రైమ్ స్టాఫ్ రాయందరు సిబ్బంది అంతా కూడా బాగా వర్కౌట్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది. సో అతని దగ్గర నుంచి ఒక 20.70 తులాస్ వర్త్ రూపీస్ 12 lakhs బంగారం రికవర్ చేయడం జరిగింది. దాంతో ఒక టీం వర్క్ చేసి వాళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేసుకుని రాత్రి ముద్దాను అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది.